లోకల్ టాక్. ముందుగా బాపట్ల జిల్లాలోని అత్యంత కీలకమైన ఎస్సీ రిజర్వ్డ్ శాసనసభ నియోజకవర్గంగా వేమూరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బాపట్ల లోక్సభ పరిధిలోని ముఖ్యమైన అసెంబ్లీ సెగ్మెంట్గా దళిత రాజకీయాలు, సామాజిక సమీకరణాల కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక కృష్ణా డెల్టా సాగునీరు, వరి సాగు, మిర్చి, మొక్కజొన్న, పసుపు పంటలు, కాలువల ఆధునీకరణ, రైతు సమస్యలు, భట్టిప్రోలు, బౌద్ధ వారసత్వం వంటి అంశాలతో ఈ నియోజకవర్గం తరచూ వార్తల్లో నిలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నక్క ఆనందబాబు ఎన్డీఏ కూటమి తరపున ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరకూటి అశోక్ బాబుపై 22,438 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి వేమూరులో మరోసారి టీడీపీ ఆధిపత్యాన్ని నెలకొల్పారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మేరుగా నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్కా ఆనందబాబుపై 9,994 ఓట్ల మెజార్టీతో గెలిచి వేమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారు. అదేవిధంగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నక్కా ఆనందబాబు తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరుగా నాగార్జునపై 2,127 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచి వేమూరులో టీడీపీకి రాజకీయ పునాదిని బలోపేతం చేశారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓట్ల సంపూర్ణ ఏకీకరణ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, నక్క ఆనందబాబు వ్యక్తిగత ప్రజాదరణ, జనసేన కేడర్ మద్దతు, దళిత వర్గాలతో పాటు కమ్మ, కాపు, బీసీ సామాజిక వర్గాల ఓట్ల సమీకరణ ఆయన భారీ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రస్తుతం వేమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి బలమైన రాజకీయ ఆధిపత్యంతో కొనసాగుతూ ఉండగా కోల్పోయిన బలాన్ని తిరిగి సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారిస్తుంది. వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు రాజకీయ ప్రయాణం, అనుభవం, ప్రజల్లో పట్టు, పార్టీ కేడర్పై పట్టుతో ముందుకు సాగుతోంది. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం, నియోజకవర్గంలో దీర్ఘకాల రాజకీయ అనుబంధం, 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో తిరిగి విజయం సాధించడం ఆయనకు ప్రధాన బలాలుగా నిలిచాయి. మరోవైపు కృష్ణా డెల్టా రైతుల సమస్యలు, సాగునీటి అవసరాలు, దళిత సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రజల అంచనాలు భారీగా ఉండటంతో వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత కూడా అంతే స్థాయిలో ఉంది. అయితే ఎమ్మెల్యేకు బలంగా, బలహీనతగా ఉన్న అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజకీయ బలం చూద్దాం. మాజీ మంత్రిగా ప్రత్యేక గుర్తింపు. నక్కా ఆనందబాబు రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నాయకుడు. ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా మాజీ మంత్రిగా పనిచేయడం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై మంచి అవగాహన ఉంది. అధికారులతో సమన్వయం, అభివృద్ధి నిధుల సాధన, పరిపాలన వ్యవహారాల్లో అనుభవం ఆయనకు ప్రత్యేక బలంగా మారింది. ఇక నియోజకవర్గంపై బలమైన వ్యక్తిగత పట్టు. వేమూరు నియోజకవర్గంలో అనేక సంవత్సరాలుగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగిస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తలతో పాటు స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వల్ల బలమైన రాజకీయ నెట్వర్క్ ను నిర్మించుకున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక కూటమి ప్రభుత్వ మద్దతు పూర్తి స్థాయిలో లభించడం. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం నక్కా ఆనందబాబుకు పెద్ద రాజకీయ బలం. రాజకీయ వర్గానికి అవసరమైన రోడ్లు, సాగునీటి పనులు, తాగునీటి పథకాలు, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకురావడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ సహకారం అభివృద్ధి వేగాన్ని పెంచే అవకాశం కూడా కల్పిస్తోంది. మరొక అంశం దళిత వర్గాలతో పాటు ఇతర సామాజిక వర్గాల్లోనూ ఆదరణ. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో మాలా మాదిగ వర్గాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అదే సమయంలో కమ్మ, కాపు, యాదవ, శెట్టిబలిజ వంటి ఇతర ప్రభావశీల సామాజిక వర్గాల్లో కూడా మద్దతు పొందగలిగారు. ఈ సామాజిక సమీకరణ 2024 ఎన్నికల్లో భారీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇక భారీ మెజార్టీతో వచ్చిన రాజకీయ ఆధిక్యం. 2024 ఎన్నికల్లో 22,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం వల్ల నియోజకవర్గంలో ఆయన నాయకత్వంపై ప్రజలు స్పష్టమైన మద్దతు ఇచ్చినట్లు అయింది. ఈ విజయం పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు కూడా బలమైన పునాది వేసింది.